హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి జుంకీస్ అనమాట. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను కదా. సో ఈరోజు నా దగ్గర ఉన్న జుంకీస్ మొత్తం చూపిస్తాను. మీకు వీటిలో ఏదైనా నచ్చితే ఎక్కడ తీసుకున్నాను అనేది నాకు ఒకసారి మెసేజ్ చేయండి, చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ జుంకీ అండి, అండ్ నేను నెంబర్ వైజ్ చెప్తానండి. ఇది ఫస్ట్ అనమాట, నెంబర్ 1 జుంకీ. ఇది వచ్చేసి లక్ష్మీ అమ్మవారు వస్తారు, నక్షి జుంకీస్ అనమాట. కింద గోల్డ్ బాల్స్ వస్తాయి, చిన్న ముత్యాలు గుత్తపూసలు వస్తాయి, అండ్ చిన్న వైట్ స్టోన్ అండి, అండ్ పింక్ స్టోన్, అండ్ ఇక్కడ చిన్న గ్రీన్ స్టోను. ఇది మొత్తం జుంకీ లైట్, కొంచెం అంటే మరీ లైట్ వెయిట్ కాదండి, కొంచెం బరువు ఉంటుంది. అండ్ ఇలా వస్తుందండి వెనకాతల, చూసారా. ఇది వచ్చేసి నెంబర్ 1 అండి. ఇది నెంబర్ 2 అండి. ఇది మ్యాట్ పాలిష్ వస్తుందండి, అండ్ మీకు ఇలా డల్గా ఉండొచ్చు, బట్ బయట చూడడానికి మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ఇది కూడా లక్ష్మీ అమ్మవారి జుంకీస్, జస్ట్ కింద కూడా గోల్డ్ బాల్స్ వస్తుంది. ఇది నెంబర్ 2. ఇది నెంబర్ 3 అండి. ఇది కూడా లక్ష్మీ అమ్మవారి మల్టీ కలర్, గ్రీన్ అండ్ పింక్. ఇది కూడా కింద చిన్న గోల్డ్ పూసలు వస్తాయి, కూడా చాలా బాగుంటుంది, అండ్ గోల్డ్ కింద ఉంటుందండి. ఇది కూడా, ఇది వచ్చేసి నెంబర్ 3 అండి, చూసారా. ఇవి మనకి టాప్ ట్రెండింగ్ జుంకీస్ అండి. ట్రెడిషనల్ అంటే గుర్తొచ్చే జుంకీస్ అనమాట. ఇవి ముత్యాల బుట్టలు. ఇందులో నేను గ్రీన్ ఒక్కటే తీసుకున్నానండి, మల్టీ ఉండేది అది మిస్ అయింది, బట్ గ్రీన్ మాత్రం చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. నేను పెట్టుకుంటే రియల్ జుంకీస్ మన గోల్డ్ బుట్టల్లాగానే ఉంటాయి అన్నమాట మొత్తం. ఇది వచ్చేసి 4 అండి. ఇది నెంబర్ 5 అండి. ఇది కూడా మ్యాట్ ఫినిషింగ్. మీకు ఆల్రెడీ ముందు ఒకటి చూపించాను కదా, సేమ్ పాలిష్ అనమాట, లైట్ వెయిట్ ఉంటుంది, అండ్ చిన్న గ్రీన్ పూస అండ్ ముత్యం. ఇవి కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి అన్నమాట, పెట్టుకుంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఇది సీజెడ్ జుంకీస్ అండి, చూసారా. కింద ఒక పర్ల్ వస్తుంది, బుట్ట మొత్తం ఇలా వస్తుందండి, బుట్ట అంతా. సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది పెట్టుకుంటే. ఇది 6 అండి ఈ జుంకీ. నెంబర్ 7 అండి. ఇది చూసారా, కొత్త ట్రెండీగా ఉంటాయండి. అండ్ కింద వచ్చేసి గుత్తపూసలు వస్తాయి, మధ్యలో మనకి ఇలా గ్రీన్ బీడ్ వస్తుంది అన్నమాట. ఇది కూడా మల్టీయే, చాలా బాగుంటుంది. ఇది కూడా ట్రెడిషనల్గా. నెంబర్ 8 అండి. ఇది కేవలం మీరు ప్లెయిన్ శారీస్కి మాత్రం ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా లైట్ వెయిట్ ఏం కాదు, అలాగని వెయిట్ కాదండి, మీడియం వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారా, ఈ బీడ్స్ అయితే, ఈ కలర్ అయితే చాలా రేర్ దొరుకుతాయండి. అంటే మీకు ముందు చూపించిన గ్రీన్ బీడ్ వేరు, ఈ గ్రీన్ బీడ్ వేరు అండి, చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది మీకు ఆల్మోస్ట్ ప్యారెట్ గ్రీన్ లాగా వస్తుందండి, సింగిల్ వైట్ స్టోన్ అండ్ గ్రీన్ స్టోన్ అంతే, చాలా బాగుంటుంది ఇది కూడా. ఇది నెంబర్ 9 అండి. ఇవి అప్పుడు మీనాకారి జుంకీస్ చాలా ఎక్కువ పెట్టుకునే వాళ్ళండి, అప్పట్లో నేను తీసుకున్నాను. అండ్ ఇందులో నా దగ్గర గ్రీన్, బ్లాక్ అండ్ యాష్ కలర్, ఇంకొక కలర్ ఏదో ఉందండి నాకు, బ్లూ నావీ బ్లూ ఒకటి ఉంది, బట్ అన్నీ ఒకటే కదా అని చెప్పేసి నేను ఒకటే కలర్ చూపిస్తున్నాను. బిగ్ జుంకీస్ అనమాట, చాలా బాగుంటుంది. ఇది నెంబర్ 10. ఇది 11 అండి, నెంబర్ 11. ఇది కూడా బిగ్ జుంకీసే. ఇవి కూడా మనకి చాలా బాగుంటాయి, అండ్ ఇవి మనం ఎలాంటి కలర్ మీదకైనా ఇది మ్యాచ్ అయిపోతుందండి. మీరు ప్లెయిన్ శారీస్ ఏ వేసుకున్నా, లేదు మంచి డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది జుంకీ. నాకు ఈ ప్యాటర్న్లో 2 ఉన్నాయి, అంటే చిన్నదొకటి, ఇదొకటి, పెద్దదొకటి అనమాట. ఇవి చాలా బాగుంటాయి పెట్టుకుంటే, లైట్ వెయిట్ అయితే అస్సలు ఏమి ఉండవు, చాలా బాగుంటాయి. ఇదొక కలర్ అండి, గ్రీన్ కలర్, చూసారా, చాలా బాగుంటుంది. ఇది కూడా
అంటే కాంట్రాస్ట్ వేసుకుంటే మాత్రం ఏవైనా చాలా బాగుంటాయండి. అంటే మనకు తెలిసి ఎలా పేరప్ చేసుకోవాలో ఇవి కూడా అంతే చాలా బాగుంటాయి. చూడడానికి డల్గా ఉంటాయి, కానీ పెట్టుకుంటే మాత్రం ఎలాంటి కలర్ అయినా ఉన్న వాళ్ళైనా పెట్టుకోవచ్చండి. మనం అనుకుంటాం వైట్గా ఉన్న వాళ్ళకి బాగుంటాయి, ఇంకోటి అని, అదేం కాదు. ఎలాంటి కలర్ అయినా ఇప్పుడు నేనైతే మీడియం కాంప్లెక్షన్ అనమాట, నాకు కూడా చాలా బాగుంటాయి. సో అందుకని ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇదొక కలర్ అండి. ఆక్సిడైజ్ జుంకీస్లో ఆల్మోస్ట్ నా దగ్గర చాలా ఉన్నాయి, బట్ నేను ఇయర్ రింగ్స్ అన్నీ కాకుండా ఓన్లీ జుంకీస్ మాత్రమే చూపిస్తున్నానండి. ఇది కూడా నాకు దీని మీదకి మీకు మళ్ళీ సపరేట్గా సెట్స్ ఉన్నాయి, అవి ఒకసారి చూపిస్తాను. అంటే వీటి మీదకి సెట్ అయ్యే సెట్స్ అనమాట. ఓన్లీ ఆక్సిడైజ్ ఒకసారి చూపిస్తానండి. ఇది కూడా అంతే, చాలా బాగుంటుంది, లైట్ వెయిట్. చూసారా వైట్, యాక్చువల్లీ ఇది వైట్ సేమ్ నాకు బిగ్ జుంకీస్, పెద్ద జుంకీస్ కూడా ఉన్నాయండి, పెద్ద బుట్టలు. అండ్ ఇది చిన్నదనమాట. మీకు ఆల్రెడీ సేమ్ ఇది మీకు వేరే కలర్లో ఒకటి చూపించాను కదా, లైట్ మరూన్ షేడ్ వచ్చి. ఇది నాకు లైట్ వైట్ అంటే మల్టీ కలర్ వస్తుందండి. యాక్చువల్లీ ఇది వైట్, ఇది మల్టీ కలర్ వస్తుంది. చూసారా సేమ్ అనమాట. మీకు ఇది పక్కన పెట్టి చూపిస్తాను. ఇదిగోండి, ఒకటే ప్యాటర్న్, అంటే జస్ట్ లైట్ మనకి ఇక్కడ లీఫ్ వచ్చింది, ఇక్కడ వితౌట్ లీఫ్ అనమాట, అంతే. ఇది ఒక జుంకీస్ అండి. ఇది కూడా పికాక్ జుంకీస్ అనమాట. పికాక్లోనే మనకి పింక్ కలర్ వస్తుంది. మీకు పికాక్లో పింక్ చూపించాను కదా, ఇది పికాక్లో బ్లూ అనమాట. బ్లూలో 2 షేడ్స్ వస్తాయి, మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ నార్మల్గా అయితే మనకి 2 కనబడతాయి కదా, మనం పెట్టుకొని లైటింగ్లోకి వెళ్తే మనకి డిఫరెంట్ గ్రీన్ అండి, అది గ్రీన్ కాదు బ్లూ కాదు, ఆ షేడ్ ఒకటి వస్తుంది అనమాట. అంటే మొత్తం 3 షేడ్స్ కనబడతాయి, బట్ మనకైతే మనం పర్టికులర్లో చూస్తే 2 కనబడతాయి. మనకి బయటికి పెట్టుకుని సన్లైట్లోకి వెళ్ళిన అలా చూస్తే మాత్రం మనకి 3 షేడ్స్ కనబడతాయి అన్నమాట. చూసారా, ఇదొక కలర్ అన్నమాట, చాలా బాగుంటాయి. ఇందులో నేను 2 షేడ్స్ తీసుకున్నానండి, అంటే పేస్టల్ కలర్స్లోనే పింక్ ఒకటి అండ్ లైట్ బ్లూ, సీ బ్లూ కలర్లో ఒకటి అన్నమాట. చాలా బాగుంటాయండి. ఇవి కూడా లైట్ వెయిట్ ఉంటాయి. మనం కాటన్ శారీస్ కానివ్వండి, కాటన్ డ్రెస్సెస్ కానివ్వండి, అండ్ చుడీదార్స్ కానివ్వండి, ఎట్లాంటి అంటే మీరు లాంగ్ స్కర్ట్స్ వేసుకోండి, ఎన్ని డ్రెస్కి ఈ జుంకీస్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి. ఇవి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ జుంకీ అండి. యాక్చువల్లీ ఇది చూస్తే మీకు ఎలా కనబడుతుందో నాకు మెసేజ్ చేయండి. అండ్ చాలా 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 బాగుంటుంది. గోల్డ్కి 1% అండ్ 0% కూడా ఎక్కడ మీరు ఇది గోల్డ్ జుంకీ కాదు అని చెప్పడానికి లేదు, అంత పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట. దీని వర్క్ చూసారు ఎంత బాగుందో. ఎవరైనా ఇవి నార్మల్ జుంకీస్ అంటే ఎవరైనా నమ్ముతారండి, అంత బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇదేదో షేడ్ కాదండి, ఇది లోపల వర్క్ చేసేటప్పుడు అట్లా ఉంటుందంట. చూడండి, మువ్వలు కూడా మనకి సేమ్ గోల్డ్ జుంకీకి ఎలా వస్తాయో అలాగే వస్తుంది. జుంకీ మాత్రం లైట్ వెయిట్ ఉంటుందండి. మీరు దీని మీదకి గోల్డ్ బీడ్స్తో చంపస్వరాలు సెట్ చేసుకొని పెట్టుకుంటే మాత్రం రియల్ గోల్డ్కి ఎక్కడా తగ్గదండి. ఇది అంత బాగుంటుంది. చూసారా, మల్టీ వస్తుంది అన్నమాట. ఇదే అండి జుంకీస్ కలెక్షన్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు వీటిలో ఏదైనా జుంకీ నచ్చి ఎక్కడ తీసుకున్నారు అంటే కనుక నాకు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు మెసేజ్కి రిప్లై ఇస్తాను. ఎలా ఉందో నా జుంకీ కలెక్షన్ కూడా చెప్పండి. ఓకేనా, బాయ్ బాయ్.